जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। ఓం తత్సత్. ప్రేమ స్వరూపులందరికీ ఈ సభకు ప్రణామములు. ఈ సభ ప్రాంగణంలో ఏర్పరిచినటువంటి పీఠానికి, దాని మీద అలంకరించినటువంటి జ్ఞాన జిజ్ఞాసులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి శ్రోతలకు అందరికీ కూడా సర్వాంతర్యామైనటువంటి ఆ సీతారామచంద్ర స్వాముల వారి యొక్క పరిపూర్ణ కటాక్షాలందరికీ కలగాలనేసి పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ, మన యొక్క భరతమాతలో జీవిస్తూ ఉన్నటువంటి మనము ఎవరో తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమానికి స్వామివారిని ఆహ్వానించడానికి మన రెంటచింతల గ్రామం నుండి కొద్దిమంది విచ్చేసేసి, స్వామి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం, తమరు విచ్చేయవలసిందిగా కోరుచున్నాం. ఏమిటి ఆ కార్యక్రమము అంటే, రాష్ట్రీయ స్వయం సేవక్ వారి యొక్క దాని యొక్క 100వ సంవత్సరములు పూర్తి అయినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి తమరిని ఆహ్వానిస్తున్నాం అని తెలియజేశారు. మన పనులన్నీ కూడా ఎవరు చేసుకుంటారు? మనమే చేసుకుంటాం. అలాగనే మన గ్రామంలో ఒక చిన్న ఉత్సవం చేసుకోవాలంటే వేరే ఊరు ఎవరు రారు, మనమే చేసుకుంటాం. అలాగనే మన భారతదేశంలో ఏదైనా చేసుకోవాలన్నా, ఏ సమస్య వచ్చినా దానికి మనమే పాటుపడాలి. దాని పేరే స్వయం సేవక్ అని నిర్వచించారు పెద్దలు. మరి ఇప్పుడు మనకేమొచ్చింది? మనకేమైనా పండగ వచ్చిందా? పండగే వచ్చింది. ఏం పండగ వచ్చింది అని అంటే, ఇదిగో ఈ సమావేశమైనటువంటి పండగ. ఎందుకు ఏర్పరిచారు ఈ సమావేశము? ఇది తిరణాలు కాదు, లేదా ఏమన్నా పండగ కాదు. ఇది ఇంతమందిని సమ్మేళనం, అందరినీ కలుపుకునేటువంటి దాని పేరే సమ్మేళనం అని అంటారు. ఎవరిని సమ్మేళనం చేయాలి అనంటే, భగవంతుడు ఒక మాట చక్కగా చెప్పాడు. ఏమిటి అది? మమై వాంసో జీవలోకే జీవభూత సనాతనః. ప్రతి జీవిలో ఉన్నది నేనేను, దాని పేరే నిజ